ఏమంటాడు? అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. మీరు ఒక విషయం తెలుసుకోవాలంట. ఏం తెలుసుకోవాలి? అపాయకరమైన కాలాలు వస్తాయి అని తెలుసుకోవాలి. అయితే ఏంటి అపాయము? సునామీ వస్తుందా? భూకంపం వస్తుందా? లేదా లావా అది బయటికి తంతుందా? లేకపోతే ఏమైనా ఇంకా ప్రకృతి ఇవన్నీ జరుగుతాయా? ఇవన్నీ జరుగుతాయి అంచె దినాల్లో. కానీ ఇక్కడ చెప్పిన అపాయం ఏంటి? సాధారణంగా అపాయం అంటే ఏమంటారు? అపాయం అంటే ఏంటి? సాధారణంగా అపాయం అంటే ఏంటి? డేంజర్ అంటే ఏంటి? ఇప్పుడు డేంజర్ అని బోర్డు పెడతారు. అపాయం అని పెట్టి రెడ్ బోర్డు మీద అపాయం అని పెట్టి ఏం పెడతారు? అక్కడ ఒక ఇమేజ్ పెడతారు. ఏంటి ఆ ఇమేజ్ చెప్పండి? ఏంటిది? పుర్రె. దేనికి? మీరు అటు వెళ్తే మీకు అపాయము, షాక్ తగులుతుంది, ఎలక్ట్రిక్కి సంబంధించింది, అపాయమైన మలుపు అంటాడు. మీరు ప్రయాణం చేస్తే ఎందుకు అపాయమైన మలుపు? యాక్సిడెంట్ జరుగుతుంది, ఇవన్నీ అపాయాలు. కానీ ఇక్కడ అపాయం అన్నాడు బైబిల్లో. కింద ఏమంటాడు? యాక్సిడెంట్లు, ఎలక్ట్రిక్ షాకులు, భూకంపాలు, సునామీలు, ఇవన్నీ మాట్లాడాల. ఏం మాట్లాడాడు? చదువుతారా? అపాయం అని చెప్పి. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, బీకము కాదు బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. అంటే ఏంటి? అపాయము అంటే ఏంటి? అపాయము అంటే భూకంపము, ఎలక్ట్రిక్ షాకో, సునామీయో, లావా బద్దలవటమో, లేకపోతే రోడ్ల మీద జరిగే యాక్సిడెంటో ఇది కాదు. అసలైన అపాయం అంటే ఏంటంటే మనుషులలో అవలక్షణాలే అసలైన అపాయాలు, నిజమైన అపాయాలు అవే. చాలాసార్లు అపాయం అనగానే ఇవన్నీ అనుకుంటాం, కానీ ఇవన్నీ అపాయాలు కాదు, అపాయాలే. కానీ వాటికన్నా బైబిల్లో చెప్పిన అపాయం ఏంటో తెలుసా? అంచె దినాల్లో మనుషుల్లో వచ్చే అవలక్షణాలు. ఏంట అవలక్షణాలు? స్వార్థ ప్రియులు. మొట్టమొదటి ఏంటంట? స్వార్థ ప్రియులు. అంటే నేను బాగుంటే చాలు, నేనే బాగుంటే చాలు అనుకునేవాళ్ళు. నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అనుకునేవాళ్ళు. అదే స్వార్థం అంటే. పక్కనోడు ఏమైపోతున్నా కానీ మనకు అనవసరం. అంటే పక్కన వాళ్ళకి సహాయం చేయటానికి మన దగ్గర ఉండకపోవచ్చు, కానీ కనీసం కొద్దిగా జాలి కూడా ఉండదంట మనుషుల దగ్గర. అంటే సహాయం చేయటానికి లేకపోయినా కానీ మనుషులు కొంతమందికి ఏముంటుంది? జాలి ఉంటుంది కదా, అది కూడా ఉండదు. స్వార్థ ప్రియులు. ఇది మొట్టమొదటి పెట్టాడు దేవుడు తీసుకొచ్చి అపాయాల్లో. స్వార్థ ప్రియులు అయిపోతారు అంచె దినాల్లో మనుషులు అని చెప్పి చెబుతున్నాడు. అంటే నేనే బాగుండాలి, ఎప్పుడు వాళ్ళ గురించి సెల్ఫ్ ఆక్యుపైడ్ అనమాట. బయట ఎంతోమంది బాధపడే వాళ్ళని చూసినా వీళ్ళ హృదయాలు తరించవు. అయితే ఇంకేంటి? స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు. అంటే ధనం ఉండటం తప్పు కాదు, కానీ ధనాపేక్ష ఉండటం తప్పు. బింకములాడువారు అంటే అబద్ధాలు చెప్తారు. ఇంకేంటి? అహంకారులు. అంటే ఏంటి? అహంకారం. అహంకారం అంటే ఏంటి? నేను తప్పితే ఎవరూ లేరు. అహంకారం. చూడండి, మొట్టమొదటి పాపం ఏంటి? పండు తినటం కాదు. మొట్టమొదటి పాపం ఏంటి? అహంకారము, గర్వము. ఎక్కడది? పరలోకంలోనే. అపవాది చేసిన పాపము అహంకారము. అక్కడి నుంచే మొత్తం ఇదంతా మొదలైంది. అహంకారులు, దోషకులు. ఏంటంట? దోషకులు అంట. అంటే దూషిస్తూ ఉంటారు ఎప్పుడు. చూడండి, ఇవన్నీ అపాయాలు. ఇవన్నీ సాధారణంగా ఇవి ఏదన్నా ఒక రోగం వస్తే డాక్టర్ కుదురుస్తాడేమో, కానీ ఈ రోగాలు వస్తే ఎవరు కుదర్చలేరు. ఇవి కుదరని రోగాలు ఇవి. ఈ దేవుడు తప్పితే ఎవరు తీయలేరు. ఇవి దేవుడు మాత్రమే తీయగలడు. అది కూడా ఏంటి? వాళ్ళు లోబడితే. బలవంతంగా ఒకళ్ళలో నుంచి అహంకారం దేవుడు తీసేయగలడా? తీసేయలేడు. బలవంతంగా స్వార్థాన్ని తీసేయగలడా? తీసేయలేడు. ఇవన్నీ ఉన్నా ఎవరైతే వీటిని ఒప్పుకుంటారో వాళ్ళు దేవుడికి అవకాశం ఇస్తున్నారు, వీటిని నువ్వు తీసేయి ప్రభువా అని చెప్పటానికి. హల్లెలూయా. ఏంటంటే అహంకారులు అంటే
బాగా మితిమీరిపోయిన అహంకారం. దూషకులు అంటే ఎప్పుడు దూషిస్తూనే ఉంటారు, అంటే ఎప్పుడు బూతులు మాట్లాడుతూనే ఉంటారు. ఇలాంటి వాళ్ళకి మనం బాగా దూరంగా ఉండాలి. ఎందుకంటే విని విని మనం కూడా తెలియకుండా అవే మాటలు మాట్లాడతాం చివరికి. ఎక్కువ దూషించే వాళ్ళతో ఉంటే చివరికి మన నోరు కూడా ఏమవుతుంది అంటే అవి విని విని మనకు వచ్చేస్తాయి. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు కొంతమంది పచ్చి బూతులు తిడుతున్నారు. ఎవరు? చిన్నపిల్లలే, వయసు 2 ఏళ్ళు కూడా ఉండవు, 3 ఏళ్ళు కూడా ఉండవు. ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళకి ఆ మాటలు? స్కూల్లో ఏబిసిడీలు వేసి చూపిస్తే అవి నేర్చుకోవడానికి 1-2 నెలలు పడుతుంది వాళ్ళకి. ABCD ఒకదాని తర్వాత ఒకటి కష్టపడి నేర్చుకుంటాం. కానీ బూతులు మాత్రం ఉత్త పుణ్యాన్ని 1 నెల రోజులు కూడా అవసరం లేదు, ఓ 2-3 సార్లు వింటే ABCDల కన్నా పర్ఫెక్ట్గా చెబుతారు. అసలు అది ఎక్కడి నుంచి వస్తుంది ఈ మాట? బూతు మాటలు. చిన్నపిల్లలు వినలేదు ఎప్పుడు చిన్నపిల్లలు బూతులు మాట్లాడటం? చాలామంది మాట్లాడుతున్నారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇంట్లో వింటారు. ఇంట్లో తండ్రి మాట్లాడిన మాటలు, ఇంకా బయట వేరే వాళ్ళు మాట్లాడిన మాటలు, ఇవన్నీ వింటారు. విని వాళ్ళు కూడా అవే మాట్లాడతారు. అంటే చిన్నపిల్లల మీద కూడా ఈ బూతులు, ఈ దోషంలు అనేవి ప్రభావితం చూపిస్తే మన మీద ఇంకా ప్రభావితం చూపిస్తాయి. అందుకే ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి. బూతులు మాట్లాడే వాళ్ళకి మనం దూరంగా ఉంటేనే మనకు మంచిది. హల్లెలూయా. దోషకులు ఎప్పుడు దూషిస్తూనే కొంతమంది చూడండి, కొంతమంది మాటల మధ్యలో బూతులు మాట్లాడతారు, కొంతమంది బూతుల మధ్యలో మాటలు మాట్లాడతారు. 2 రకాలు. ఎవరు? మాటల మధ్యలో బూతులు మాట్లాడేవాళ్ళు, బూతుల మధ్యలో మాటలు మాట్లాడేవాళ్ళు. అంటే వాళ్ళు మాట్లాడేదంతా బూతే, కాకపోతే మధ్యలో ఏదో సాంప్రదాయంగా గౌరవపదంగా ఒక్కొక్క మాట అట్లా పెడుతుంటారనమాట. అంటే వాళ్ళంతా ఇదే. అంటే ఏంటి, ఇప్పుడు వేరే వాళ్ళల్లో నుంచి కూడా ఇట్లా వాళ్ళకు వచ్చేస్తాయి వాళ్ళతో ఉంటే. అందుకే ఇవన్నీ అపాయాలు. ఎఫ్ఎస్సి పత్రికలు ఏమంటాడు? ఎఫ్ఎస్సి పత్రిక, గలతీ పత్రిక, ఇవన్నీ పత్రికలు చూస్తే మీరు సరసోక్తులైనను బూతులైనను మీకు మీ నోట రానీకుడి అంటాడు. ఎట్లా రానీయకుండా ఉంటాం? వీళ్ళకి దూరంగా ఉంటేనే. హల్లెలూయా. మురిక్కాలో పక్కన నుంచొని ఆ వాసన రాకూడదు అనుకుంటే కుదరదు, దాని నుంచి దూరంగా పారిపోవాలి. దాని పక్కనే ఉంటా కానీ వాసన మాత్రం రాకూడదంటే కుదరదు. ఇట్లా మాట్లాడే వాళ్ళు కూడా దాంతో, అంటే వాళ్ళు మాటలు కూడా దాంతో సమానమే. ఇంకేంటి? దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, ఒక్కొక్క క్యారెక్టర్ని చెప్పుకుంటూ పోతే మనకి తెల్లారుతుంది. కానీ అనురాగరహితులు, అతిద్వేషులు. చూడండి, అనురాగరహితులు, అనురాగం కూడా ఉండదు. అతిద్వేషులు అంటే, అతిద్వేషం అంటే ఏంటి? ద్వేషానికి మించింది అది. ఇంకా అతిద్వేషం అంటే హేట్రెడ్ అనమాట. విపరీతమైన ద్వేషం. ఈ సోషల్ మీడియాలో విపరీతమైన ద్వేషం ఈ రోజుల్లో అందరికీ. అంతా నెగిటివ్ కామెంట్సే. ఇంకేంటి? అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. అంటే పైకి మాత్రం చాలా భక్తిగా ఉంటారు కానీ దాని శక్తిని ఆశ్రయించరు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. హల్లెలూయా. ఇలాంటి వాళ్ళకి ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి? విముఖుడివై ఉండాలి. విముఖుడువు అంటే వారి దగ్గర కూడా ఉండకు. అందరితో నువ్వు స్నేహం చేయాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. దేవుడు అందరినీ ప్రేమించమన్నాడని చెప్పి నీకు దేవుడు చెప్పిన మాటల్ని వ్యతిరేకంగా ప్రవర్తించే వారితో నువ్వు స్నేహం చేయాల్సిన అవసరం నీకు లేదు. వాళ్ళని ప్రేమించు, కానీ వారికి నువ్వు ఎలా ఉండాలి? దూరంగా ఉండు. హల్లెలూయా. దగ్గరగా ఉంటే నీకే నష్టం. అంటే వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేయకు, వాళ్ళ గురించి ప్రార్థన చేయి, వాళ్ళకి చెప్పు ఇది మంచిది కాదని చెప్పు, కానీ మార్చేది మాత్రం దేవుడు. ఎందుకు? దేవుడే వారంతా ఎంత నిండిపోయారంటే దేవుడే వారు అడిగితే, వారి తప్పును అడిగితే వారిని దేవుడు మారుస్తాడు, మనం మార్చలేము. హల్లెలూయా. కాబట్టి ఇట్టి వారికి ఎలా ఉండాలి? విముఖుడవై ఉండుము. అంటే ఎవరైనా సరే ఇలాంటి లక్షణాలు కలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళకి మీరు ఎలా ఉండాలంటే దూరంగా ఉండండి. హల్లెలూయా.
మీ చుట్టుపక్కల ఇళ్లలో కూడా ఎవరైనా ఎక్కువగా దూషకులు ఎవరైనా ఉంటే వారికి మీరు ఎట్లా ఉండాలి? దూరంగా ఉండండి. వాళ్ళతో కలిసి ఎక్కువసేపు మాట్లాడొద్దు, కబుర్లు చెప్పుకోవద్దు వాళ్ళతో కలిసి. ఎవరికైనా ఇలాంటి లక్షణాలు ఎవరైనా ఉంటే మన చుట్టుపక్కల ఇళ్లలో వాళ్ళకి, మన స్నేహితులకు కానీ, స్నేహితులకు ఉన్నా సరే ఏం చేయాలి? వాళ్ళని కట్ చేసేయాలి. అంటే ఎక్కువ వాళ్ళతో ఉంటే ఏమవుతుంది? వాళ్ళది కూడా మీకు ఖచ్చితంగా వస్తుంది. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33వ వచనంలో ఒకసారి మనం చదివితే, కొరింథీ 15:33లో, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. నేను చెప్పింది ఈ మన మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక. ఎందుకంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయం ఉండదు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అంటే ఏంటి? మంచి నడవడి, మనం మంచిగా నడుస్తాము, కానీ దుష్ట సాంగత్యం ఏం చేస్తుంది? మంచి నడవడిని చెరుపుతుంది. కాబట్టి కొంతమంది స్నేహితులు ఇలాంటి వాళ్ళు ఉంటే కొంచెం కష్టమే వాళ్ళని కట్ చేయటం, కానీ తప్పదు. హల్లెలూయా. నేను కూడా నా జీవితంలో ఇలాంటి స్నేహితులు కొంతమంది ఉన్నారు. కష్టమే వాళ్ళని కట్ చేయటం, కానీ నేను కట్ చేశాను. హల్లెలూయా. ఎందుకంటే వీ కాంట్ బీ బోత్ గుడ్ అండ్ బ్యాడ్ ఎట్ ఏ టైం. అంటే ఒకేసారి ఒకే నోటితో, ఇప్పుడు యాకోబు అంటాడు ఏమని, ఒక్క ఊటలో నుంచి మంచి నీరు చేదు నీరు ఒకేసారి ఎలాగ వస్తాయి అంటాడు. కాబట్టి రెండు ఒకటే కుదరవు. ఉంటే ఇటైనా ఉండాలి, లేకపోతే ఇటైనా ఉండాలి. దేవుడు అడుగుతాడు, యెహోవా పక్షమున ఎవరుంటారు అంటే, ఉంటే దేవుడి పక్షానైనా ఉండాలి, లేకపోతే ప్రతివాది పక్షానైనా ఉండాలి. కాబట్టి ఏంటంటే, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము అంటే, చూడండి, ఈ అంచె దినాల్లో వచ్చే ఈ యొక్క కార్యాలు, ఇవన్నీ అంచె దినాల్లో వచ్చే కార్యాలు. అయితే ఈ అంచె దినాల్లో ఇలాంటి కార్యాలన్నిటి మధ్యలో మనం ఎలా ఉండాలనేది కూడా ఇదే అధ్యాయంలో చెప్తారు. 6వ వచనం నుంచి కూడా చదివితే, పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవువారు వీరిలో చేరినవారు. ఎన్నే ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. అంటే ఇలాంటి స్వభావం ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే సత్యాన్ని ఎదిరిస్తారంట. చెడిన మనసు కలిగిన వాళ్ళు సత్యాన్ని ఏం చేస్తారు? వీళ్ళు ఎదిరించేది సత్యాన్ని. అంటే సత్యము వాస్తవం కాదు, సత్యము అబద్ధము అని చెప్పి వీరు స్థాపించాలి అని చెప్పి అనుకుంటారు, కానీ అది వాళ్ళ వల్ల కానే కాదు. అయితే ఇంకా మనం చదువుకుంటూ పోతే ఇంకా మనకి చాలా విషయాలు కనపడతాయి. అయితే కిందకు వద్దాం. కింద కొన్ని వచనాలు కిందకు వస్తే 12వ వచనం నుంచి చదువుదాం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు. చూడండి, క్రీస్తునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశిస్తే అంటే యేసు ప్రభు కోసం బతకాలి అనుకుంటే ఏమవుతుందంట? హింస పొందుతారంట. అంటే శ్రమ పడతారు. అంత ఆనందంగా జరగదు కొన్నిసార్లు. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోవుతారు. అంటే అంతకంతకు చెడిపోతారే కానీ అంతకంతకు బాగుపడరు. ఇంకా నెక్స్ట్, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను నీ బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొన్నవి ఎవరి వలన నేర్చుకొంటివో ఆ సంగతిని తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండు. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. అంచె దినాల్లో అందరు ఎలా ఉంటారు? 2వ వచనం నుంచి చదివి 4, 5 వచనాలు దాకా చదివితే
క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. ఎలా ఉంటారు? మళ్ళీ ఒకసారి చదువుతున్నాను వినండి. స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని వారునై ఉందురు. ఇలా ఉంటారు ఎవరు? మనుషులందరూ. అయితే మనం ఎలా ఉండాలి? 15వ వచనంలో చెప్పినట్టు, శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనక. మనం కొంతమంది మధ్యలో రక్షించబడ్డాం, యవన ప్రాయంలో రక్షించబడ్డాం. అప్పటి నుంచి మనకేం తెలుసు? లేఖనాలు తెలుసు. ఇంకొంతమంది నడిప్రాయంలో రక్షించబడి ఉండొచ్చు, అప్పటి నుంచి మనకు కనీసం తెలుసు కదా. ఆ తెలిసిన లేఖనాలని మనం ఏం చేయాలంట? ఆ లేఖనాలు మనకి తెలిసిన వాటిని మనం ఏం చేయాలంటే, నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటావో ఆ సంగతులు తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. హల్లెలూయా. అంటే లోకమంతా ఇలాంటి క్వాలిటీస్తో ఉంటే మనం మాత్రం ఎలా ఉండాలంటే పరిశుద్ధ లేఖనాలు నేర్చుకొని దానిలో నిలకడగా ఉండాలంట. హల్లెలూయా. అంటే దేవుని వాక్యంలో మనము నిలకడగా ఉండాలి. ప్రపంచమంతా చీకట్లో ఉంటే మనం మాత్రం దేవుని వాక్యం అనే వెలుగును పట్టుకొని ఉండాలి. హల్లెలూయా. అది దేవుడు మనకి చెబుతుంది. అంటే ఇదేంటి? దేవుడు ఏమంటాడంటే యు ఆర్ హోలీ అంటాడు. హోలీ అంటే మీరు పరిశుద్ధులు. పరిశుద్ధులు అంటే ఏంటి? అది లోకానికి వ్యతిరేకమైనది. అది లోకమంతా అపవిత్రమైనది, కానీ మీరు దేవుడు పరిశుద్ధులుగా చేశాడు. దేవుడు ఎలా చేశాడు పరిశుద్ధులుగా? తన రక్తం ద్వారా మిమ్మల్ని పరిశుద్ధులుగా చేశాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు పరిశుద్ధులు అయ్యారు అంటే ఎలాగా? ఇప్పుడు ఎలా ఉండాలి? పరిశుద్ధులాగానే ఉండాలి. ఎలా ఉంటారు? దేవుడి వాక్యాన్ని ధ్యానించేవారు పరిశుద్ధంగా ఉంటారు. ఈ క్వాలిటీస్ అన్నీ వాళ్ళల్లో ఉండవు. ఏవి? పైన చెప్పిన అవలక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ అవలక్షణాలు దేవుని వాక్యాన్ని, దేవుని లేఖనాలని ధ్యానించే వారిలో ఉండవు. హల్లెలూయా. పరిశుద్ధత అనేది నోటితో చెప్పేది కాదు. పరిశుద్ధత అనేది ఏంటంటే అది ఒక జీవితం. అది. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధత గురించి బోధించడం చాలా సులభం, చాలా సులభం. కానీ ఏం చెప్తామో అది జనాలకి అబ్బదు. మనం ఎలా ఉంటామో అది జనాలకు అబ్బుతుంది. హల్లెలూయా. నేను ఎక్కువగా పరిశుద్ధత గురించి ప్రసంగం చెప్పలేదు, చాలా తక్కువ. నాకు తెలిసి 1-2 కూడా చాలా చెప్పుండను నేను. దేనికంటే ఇప్పుడు చూడండి, పరిశుద్ధత అనేది అది చెప్పేది కాదు. పరిశుద్ధత అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఉదాహరణ కూడా చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక వ్యక్తికి కరోనా సీజన్ ఉంది కదా. కరోనా సీజన్లో కరోనా గురించి నేను ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాను అనుకోండి, దానివల్ల మీకు కరోనా వస్తుందా? రాదు. అదే నాకు కరోనా ఉంటే నేను మాట్లాడకపోయినా మీకు కరోనా వస్తుందా రాదా? వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. నేను మీతో ఉంటే ఖచ్చితంగా వస్తుంది. అంటే ఏంటి? అది ఒక రోగం. ఏదైనా సరే రోగం గురించి చెప్పాను. ఏదైనా సరే నా దగ్గర ఉన్నది ఏదైనా నేను దాని గురించి ఎక్కువ మాట్లాడకపోయినా అది నేను కలిగి ఉంటే అది మీకు ఖచ్చితంగా అంటుకుంటుంది. అది కేవలం ఒక రోగం, అది ఒక అంటువ్యాధి. ఏంటిది అది? అంటువ్యాధి. అలాగే ఇంకా ప్రపంచంలో ఇప్పుడు చూడండి, నాలో కూడా ఇప్పుడు నేను చెడ్డవాడిని అనుకోండి, నేను ఎప్పుడు మంచే మాట్లాడుతున్నా, చెడ్డవాడిని నేను. కానీ మీకు మంచితనం వస్తుందా? నా దగ్గర నుంచి చెడ్డతనం వస్తుందా? మీతో కలిసి ఉంటే, స్నేహితులతో కలిసి ఉన్నాను, వాళ్ళతో ఎప్పుడు నేను నాలో ఉన్న స్వభావం దుర్బుద్ధి, కానీ పైకి మాత్రం మంచి మాటలు మాట్లాడుతున్నా, చేసే పనులన్నీ దుర్బుద్ధిగా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు దేన్ని అనుసరిస్తారు? వాళ్ళకు కూడా ఏమంటుకుంటుంది? నేను చేసే పనులు అంటుకుంటాయా, లేకపోతే నేను ప్రవర్తించినట్టు వాళ్ళు ప్రవర్తిస్తారా? నా మాటలను బట్టి వాళ్ళు మంచి వాళ్ళు అవుతారా? నేను ఎలా ఉన్నానో వాళ్ళు కూడా అలాగే ఉంటారు. అంటే నేను మాట్లాడే మాటను బట్టి మీకేదో రాదు, నేను ఉండే విధానాన్ని బట్టి మీకు వస్తుంది. ఇప్పుడు పరిశుద్ధతను గురించి ప్రతి వారం బోధించినా మీకు పరిశుద్ధత రాదు. కానీ అదే పరిశుద్ధత నాలో ఉంటే నేను దాని గురించి మీకు చెప్పకపోయినా అది మీకు అంటుకుంటుంది. హల్లెలూయా. యు విల్ నాట్ గెట్ వాట్ ఐ స్పీక్, యు విల్ గెట్ వాట్ ఐ హ్యావ్ అన్నమాట. అంటే నేనేం మాట్లాడతానో అది మీకు రాదు, నేనేం కలిగి ఉన్నానో అది మీకు వస్తుంది. హల్లెలూయా. యేసు ప్రభువు కూడా భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ప్రసంగాలు చూస్తే
పరిశుద్ధత గురించి ఎక్కువ మాట్లాడలేదు ఆయన. మాట్లాడాడు కానీ ఎక్కువగా పరిశుద్ధత గురించి మాట్లాడాల. ఎందుకు? ఆయన పరిశుద్ధుడు గనక ఆయన ఉన్న చోట అది ఒక కంటేజియస్ అనమాట. అంటే అది అట్లా వ్యాపిస్తుంది, ఆ పరిసరం అంతా పరిశుద్ధంగా అయిపోతుంది. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ వాట్ వి స్పీక్, ఇట్స్ అబౌట్ వాట్ వీ హ్యావ్. నీలో పరిశుద్ధత ఉంటే నువ్వు పరిశుద్ధత గురించి మాట్లాడకపోయినా నీ పరిసరాలు పరిశుభ్రంగా అయిపోతాయి, పరిశుద్ధతగా మారిపోతాయి. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధంగా మారతారు. హల్లెలూయా. కాబట్టి ఒక విషయాన్ని గురించి మనం పదే పదే చెప్పాల్సిన అవసరం. చాలామంది పరిశుద్ధమైన ఎక్కువ పరిశుద్ధత గురించి బోధలు చేస్తారు. ఎట్లాగంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి అంటారు. కానీ మనం ఆల్రెడీ పరిశుద్ధులం అని చెప్పరు. అది చెప్పకుండా ఇది చెప్తే ఏమవుతుంది? ఒక బేస్ అనేది లేదు. ఏం లేదు? ఒక బేస్ అంటే ఏంటి? ఒక పొజిషన్ అనేది లేదు. ఇప్పుడు ఒకడికి ఒక పొజిషన్ ఇచ్చి దాని ద్వారా నువ్వు యాక్ట్ చేయంటే చేస్తాడే కానీ అతని పొజిషన్ ఏంటో చెప్పకుండా చేయమంటే ఎవరు చేయలేరు. ఇప్పుడు చూడండి, ఉదాహరణకు ఒక విషయం చెప్తా. ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు అనుకోండి. ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి చేసే పనులు చేస్తాడా? ముఖ్యమంత్రి అవ్వటానికి ముఖ్యమంత్రి చేసే పనులు చేస్తాడా? ముఖ్యమంత్రి అయితేనే కదా అధికారం వచ్చేది. ఇప్పుడు ముఖ్యమంత్రి చేసే పనులు ఎవరు చేయగలరు ఈ ప్రపంచంలో? ఒక్క ముఖ్యమంత్రే చేయగలడు. ముఖ్యమంత్రి కాకుండా ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ముఖ్యమంత్రి చేసే పనులు, ఆ అధికారం ఇతనికి ఉంటుందా? ఉండదు. అట్లాగే మనం పరిశుద్ధంగా నడవాలి అంటే ముందు ఏమవ్వాలంటే పరిశుద్ధులం అవ్వాలి. పరిశుద్ధంగా నడిస్తే పరిశుద్ధులం అవ్వం. అందుకే దేవుడు మనల్ని ముందేం చేశాడు? ఒక పొజిషన్లో కూర్చోబెట్టాడు. ఏంటి ఆ పొజిషన్? పరిశుద్ధత. మనం ఆల్రెడీ పరిశుద్ధులమే. ఇప్పుడు నీకు అధికారం ఉంది, నువ్వు చేయొచ్చు, నువ్వు పరిశుద్ధంగా జీవించవచ్చు. హల్లెలూయా. కాబట్టి ముందు మనం ఎవరము? దేవుడు మనల్ని పరిశుద్ధులు చేశాడు. కానీ చాలామంది ఎలా చెప్తారంటే బోధ, మనం ఇంకా పరిశుద్ధులం కాదు, పరిశుద్ధంగా బ్రతికి పరిశుద్ధులం అవ్వాలి అన్నట్టు చెబుతారు. బైబిల్లో చాలా వచనాలు చెబుతున్నాయి ఏంటంటే క్రీస్తునందు యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచిన వారందరూ పరిశుద్ధులు. హల్లెలూయా. ఈ విషయం తెలియక ఈ విషయం చాలామంది చెప్పరు కూడా, పరిశుద్ధులని కూడా చెప్పరు. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరు? యేసునామం నందు విశ్వాసం ఉంచిన వారు పరిశుద్ధులు. హల్లెలూయా. కాబట్టి ఏంటి? వీటిలో నిలకడగా ఉండుము. వేటిలో? దేవుని వాక్యములో ఎలా ఉండాలంట? నిలకడగా ఉండాలి అని చెప్పి చెప్తున్నాడు. అయితే మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దానిలో నిలకడగా ఉండి పరిశుద్ధ లేఖనాల్ని బాల్యము నుండి తెలుసు. అంటే ఎవరికి? తిమోతికి ఎప్పటి నుంచి తెలుసు? బాల్యము నుండి తెలుసు. హల్లెలూయా. అంటే ఇక్కడ తిమోతికి రాసిన పత్రికలోనే చెప్తాడు ఏమని? ఆయన యందు చూడండి, ఇక్కడే 1వ అధ్యాయంలోకి మీరు వస్తే 3-5 వచనాలు మధ్యలో మీరు చదవండి. అక్కడ ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకేలోను. చూడండి, విశ్వాసం ఎవరికి ఉందంట? ఫస్ట్ తిమోతి కన్నా ముందు ఆమె, అంటే తిమోతి యొక్క అవ్వకి, తర్వాత వారి తిమోతి గారి తల్లి గారికి ఈ విశ్వాసం ఉందంట. అది నీ యందును సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నా. అంటే ఇతను ఎక్కడ పెరిగాడు? ఎవరింట్లో పెరిగాడు? మంచి విశ్వాసం కలిగిన అవ్వ, అలాగే మంచి విశ్వాసం కలిగిన తల్లి ఇంట్లో పెరిగాడు తిమోతి. హల్లెలూయా. అందుకే తిమోతి ఎంత బాల్యము నుండి, అంటే చిన్నపిల్లవాడి నుండి పరిశుద్ధ లేఖనాలు తెలుసు. అంటే పరిశుద్ధ లేఖనాలని ధ్యానించేవాడు. హల్లెలూయా. కాబట్టి పిల్లలకు కూడా మనం ఏం చేయాలి? చిన్న పిల్లలకు కూడా దేవుని వాక్యాన్ని మనము చిన్నప్పటి నుంచే నేర్పించాలి. అంటే పెద్ద మర్మాలు ఏమి చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి. చిన్న వాక్యాలను కథలలాగా మనం ఏం చేయాలి? వాళ్ళకి చెప్పాలి. చెప్తే వాళ్ళకి అప్పటి నుంచే అర్థమవుతాయి. మనం అనుకుంటాం వాళ్ళకేం అర్థం కాదులే, పెద్దయ్యాక నేర్చుకుంటారులే. కానీ అది కాదు. బూతులు మాట్లాడగలిగితే చిన్నపిల్లలకి దేవుడి వాక్యం అర్థం కాదా? బూతులు నేర్పిస్తారు. దేవుడి వాక్యం అంటే అపవాది అప్పటి నుంచే వాడి మాటలు నోట్లో పెట్టాలనుకుంటున్నాడు పిల్లల నోట్లో. అట్లాంటిది
అప్పటి నుంచే, అంతకన్నా ముందే, ఇంకా చిన్న వయసులోనే ఒక తండ్రి మాట్లాడుతున్నాడంట. ఆ తన తన భార్య గర్భములో ఉన్న శిశువుతో వాక్యం చెబుతున్నాడంట. హల్లెలూయా. అంటే భూమి మీదకి రాకముందే వాక్యం. ఎందుకు? అప్పుడు కూడా వాక్యం వెళ్ళాలి అతని ఆ ఆ ఆ పసి ఆ యొక్క హృదయంలోనికి అని. హల్లెలూయా. అంటే ప్రిపేరింగ్ అనమాట ప్రతి దానికి. పిల్లలు అంటే వాళ్ళకేం అర్థం కాదులే అనుకుంటాం మనం చాలాసార్లు. కానీ యేసుప్రభు మాటలు అందరికీ అర్థమవుతాయి. అక్కడికి వచ్చారు. ఎక్కడికి? యోహాను సువార్త 8వ అధ్యాయంలో రాళ్ళు పట్టుకొని వచ్చిన వాళ్ళు ఎవరున్నారు తెలుసా? పిల్లలు కూడా ఉన్నారు. మీరు చదివితే అక్కడ రాళ్ళు పట్టుకొని వచ్చారంట. దేనికి వచ్చారు రాళ్ళు పట్టుకొని? వచ్చారు ఆమె మీద వేయటానికి. యేసుప్రభు మాట్లాడితే పెద్దల నుండి పిల్లల వరకు రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయారంట. హల్లెలూయా. అంటే పిల్లలకి తప్పు అని తెలిసింది. అదే పిల్లలకి ఏమర్థమైంది తెలుసు? యేసుప్రభు మాట్లాడితే నాలో పాపం ఉందని కూడా అర్థమైంది. అంటే ఇంకేం అర్థం కాదు వాళ్ళకి. పిల్లలకి ఇంకేం అర్థం కాదు. మనం అనుకుంటాం వాడికి ఏం అర్థం కాదులే, ఇంకా 10 ఏళ్ళే ఏమర్థం అవుతుంది, ఇంకా 5 ఏళ్ళే ఏమర్థం అవుతుంది, ఇంకా 15 ఏళ్ళే కదా అని మనం అనుకుంటాం. కానీ అర్థమయ్యే వాళ్ళకి మీరు అర్థం కాదులే అనుకుంటారు. కానీ అదే తడువుగా తీసుకొని అపవాది అన్నీ అర్థమయ్యేలా చేస్తాడు. చూడండి, ఏదైనా ఒక విషయాన్ని మనం చెబితే సక్రమంగా చెబుతాం. అదే లోకం చెబితే అది తప్పుడు మార్గంలో చెబుతుంది వారికి. ఇప్పుడు ఏదైనా ఒక విషయం ఉందనుకోండి, ఆ విషయం గురించి మనం మన పిల్లలతో చెబితే ఎలా చెబుతాం? కాంప్లికేటెడ్ విషయం అంటే ఈ సమాజంలోనే కాంప్లికేటెడ్ విషయం ఏదైనా తీసుకోండి, అది మనం ఎలా చెబుతాం? మంచిగా వాళ్ళకు అర్థమయ్యేటట్టు మంచి దారిలో చెబుతాం. అదే మనం చెప్పకపోతే వాళ్ళు ఆ విషయాన్ని తెలుసుకోవాలని చెప్పి ఫోన్లో ఎతుకుతారు, అదే విషయాన్ని తెలుసుకోవాలని. కానీ అటు నుంచి సమాచారం వీళ్ళకి ఇచ్చేవాడు మనం చెప్పినంత సున్నితంగా వాళ్ళకి ఆ సమాచారాన్ని అందజేయడు. ఆ సమాచారాన్ని ఎలా అందజేస్తాడు తెలుసా? కొంచెం మెరుగులు దిద్ది, ఇంకా కొంచెం అందంగా, లేకపోతే ఇంకా అపవాది ఆలోచనలతో అదే సమాచారాన్ని అందజేస్తాడు. ఇప్పుడు వాళ్ళకేంటి? అది బాగా అందంగా కనపడుతుంది, అది బాగా నచ్చుతుంది, దానికి వాళ్ళు వ్యసనపరులు అయిపోతారు. కాబట్టి ఏంటంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే చిన్న వయసు నుండే పిల్లలకి మనం ఏం చేయాలి? తిమోతికి చేసినట్టు వాక్యాన్ని వాళ్ళ హృదయంలో చెప్పాలి. ఒక్క వచనం చాలు. అంటే ఇప్పుడు ఏంటంటే ఒక అధ్యాయమే అవసరం లేదు, ఒక వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆ వచనం చాలు. అట్లా చిన్న చిన్న వచనాలు. హల్లెలూయా. అవే ఏం చేస్తాయంటే వాళ్ళని జీవితంలో పెద్ద అయిన తర్వాత ఆ దారి నుంచి తొలగిపోకుండా చేస్తాయి. హల్లెలూయా. బాలుడు నడవవలసిన త్రోవను వాడికి ఏం చేయాలంట? నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని చెప్పి బైబిల్ చెబుతుంది. కాబట్టి ఏంటంటే ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయమే. ఎందుకంటే తప్పు చేయటానికి, పాపం చేయటానికి వయసుతో కూడా సంబంధం లేదు ఈ రోజుల్లో. మొన్న చెప్పినట్టున్న ఒకసారి సువార్తకి వెళ్తుంటే, మొదటి రోజు సువార్తకి వెళ్తున్నప్పుడు ట్రైన్లో వెళ్తున్నాను. విజయవాడ నుంచి, గుంటూరు నుంచి ఖమ్మం వెళ్ళే ట్రైను. అంటే అది ఇంకా పైకి వెళ్తుంది, కాజీపేట, సికింద్రాబాద్ దాకా వెళ్తుంది. అయితే నేను ఖమ్మంలో దిగాలి. మదిర దాటింది ట్రైను. అయితే ఒక చెట్లు వచ్చినాయి. చెట్లు వస్తే ఆ చెట్ల మధ్యలో, పిచ్చి చెట్లు అంటారు కదా, ఆ చెట్ల మధ్యలో 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళకి 13, 14 ఏళ్ళు ఉంటాయేమో అంతే. స్కూల్ డ్రెస్ వేసుకొని ఉన్నారు. ఏం చేస్తున్నారంటే వాళ్ళిద్దరు అక్కడ సిగరెట్ తాగుతున్నారు. ఏం చేస్తున్నారు? వాళ్ళు సిగరెట్ తాగుతున్నారు. వాళ్ళ వయసు ఎంత ఉంటుందో తెలుసా? 13, 14. ఆ చెట్ల చాటును నిలబడి దొంగ చాటుగా ఎవరికి కనబడకుండా సిగరెట్. ఎవరు నేర్పించారు వాళ్ళకి అట్లా చేయటం? ఎవరు నేర్పించారు? అంటే పాపం చేయటానికి వయసుతో సంబంధం లేదు. మీకు కనపడకుండా మీ వెనక ఎందైనా చేయొచ్చు మీ పిల్లలు. కానీ దాని అర్థం ఏంటి? అది చేయటానికి కూడా వాళ్ళకి మనసు రాదు. ఎప్పుడో తెలుసా? మీరు దేవుని వాక్యాన్ని వాళ్ళకి నేర్పించినప్పుడు. హల్లెలూయా. వాళ్ళ హృదయంలో పెట్టినప్పుడు. హల్లెలూయా.
తిమోతి అలాగే నేర్చుకున్నాడు. తిమోతి అలాగే చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాడు. ప్రపంచం చూసి నవ్విద్ది ఇలాంటి వాళ్ళని చూసి. నీకు జీవితంలో సరదా ఉండదా? నీకు జీవితంలో ఆనందాలు ఉండవా? నీకు జీవితంలో విలాసాలు ఉండవా అని చెప్పి ప్రపంచం చూసి నవ్వచ్చు. కానీ యేసే మనకు విలాసము. హల్లెలూయా. మన సరదా అంతా యేసే. యేసులోనే మనకు ఆనందం. యేసు ప్రభు ఇచ్చే ఆనందము ప్రపంచంలో ఎవ్వడు ఇవ్వలేడు. ఆయన నింపినట్టు నీ హృదయాన్ని ప్రపంచంలో మరెవ్వడూ నింపలేడు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మీరు ఆనందంతో నింపుకుంటే 10 సంవత్సరాలు పోతే ఏమైంది? 10 సంవత్సరాల తర్వాత సిగరెట్ తాగటం ఆనందం. 10-20 ఏళ్ళు తాగారు అనుకోండి, చైన్ స్మోకర్ లాగా ఏమవుతారు? బాడీలో పార్ట్స్ అన్ని పోయి చచ్చిపోతారు. అదే యేసు ప్రభుతో ఉండి ఆయన ఇచ్చే ఆనందాన్ని పొందుకుంటే జీవము మీలో నుండి బయటకు వచ్చి అది 10 మందికి జీవాన్ని ఇస్తుంది. అది హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎందుకంటే ఇప్పుడు చూడండి, దేవుడు వీటన్నిటికీ అగెయిన్స్ట్. చర్చికి వెళ్తే ఎలా చెబుతారు, చర్చికి వెళ్తే అలా చెబుతారు, ఆ చర్చికి వెళ్తే ఇచ్చేయద్దు అంటారు, వచ్చేయద్దు అంటారు. ఎందుకంటే అవన్నీ ఎందుకు చేయొద్దు అంటారు? అవన్నీ నిన్ను నాశనం చేస్తాయి, నీ శరీరాన్ని నాశనం చేస్తాయి అని. కాబట్టి దేవుడు ఏంటంటే చూడండి, ఆయనలో ఉన్న శాంతి, ఆయనలో ఉన్న సమాధానం ఒకసారి మీరు అనుభవిస్తే అది ప్రపంచంలో మరేది ఉండదు ఇంకా. చూడండి, చిన్న చిన్న వాటిని కూడా మనం ఏం చేస్తామంటే మన జీవితంలో ఆనందంగా ఎప్రిషియేట్ చేస్తాం యేసయ్యతో మనం ఉన్నప్పుడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆయన ఏమన్నాడు? నిలకడగా ఉండండి, వాక్యంలో నిలకడగా ఉండండి అన్నాడు. మీరు ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానిస్తారో మీ హృదయం ఏంటంటే నింపబడుతుంది. అంటే చూడండి, వాక్యాన్ని చాలా సింపుల్గా చదవండి. అంటే ఎక్కువగా ఏదో తెలిసిపోవాలి, ఏదో అయిపోవాలని చదవద్దు. చాలామంది ఏంటంటే బైబుల్ తెరిచిన వెంటనే దేవుడు వాళ్ళతో మాట్లాడాలి, అది మంచిదే, మాట్లాడతాడు ఆయన ఖచ్చితంగా. కానీ మీకు అర్థమైనా అర్థం కాకపోయినా దేవుడు ఆ రోజున మీతో మాట్లాడినట్టు మీకు అనిపించకపోయినా మీరు ఎలా ఉండాలో తెలుసా? అంతే సమాధానంగా ఉండాలి మీరు. హల్లెలూయా. అంతే సమాధానం. నేను పెన్ను పెట్టుకుంటా నా దగ్గర చదివేటప్పుడు. కొన్నిసార్లు పేపర్ అంతా నిండిపోయి పక్క పేజీలోకి వెళ్ళిపోతుంది. కొన్నిసార్లు ఒక లైన్ కూడా రాదు. కానీ పేపర్ అంతా నిండిపోయినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో, ఒక్క లైన్ కూడా నాకేం అర్థం కాకుండా రాసుకున్న రోజు కూడా అంతే సంతోషంగా ఉంటుంది. హల్లెలూయా. ఎందుకు అంటే మన సంతోషము, సమాధానము మనం పొందుకునే మర్మాల మీదో లేకపోతే ప్రత్యక్షతల మీదో ఆధారపడలేదు. మన సంతోషము, సమాధానము యేసును మన హృదయంలో నింపుకోవటం మీద ఆధారపడి ఉంది. హల్లెలూయా. యేసు చూడ వాక్యం చదివి మీరు కనుక ధ్యానిస్తే మీ జీవితంలో చిన్నవి కూడా ఎలా ఉంటాయంటే సంతోషంగా కనబడతాయి. మీరు తీసుకునే ఊపిరి కూడా మీరు ఎలా తీసుకుంటారో తెలుసా? అది ఒక ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నట్టు తీసుకుంటారు. చాలామంది ఊపిరి తీసుకోవటం కూడా కష్టంగా ఉంటుంది కొంతమందికి. నేను అనుభవించినవి చెబుతున్నా, దేవుని వాక్యం చదవటం వల్ల నా జీవితంలో. చూడండి, కొంతమందికి నిద్రపోయేటప్పుడు ఎలా ఉంటుంది? నిద్రపోవటము అనేది ఒక మంచి దేవుడు మనకిచ్చిన ఒక మంచి వరము. హల్లెలూయా. ఆ నిద్రపోవటం ఎలాగా? చాలా కష్టం కదా, చాలా కష్టం. అసలు చాలా నిద్ర పట్టదు. అటు తిరిగినా నిద్ర పట్టదు, ఇటు తిరిగినా నిద్ర పట్టదు. ఇక్కడ పట్టిద్దిలే నిద్ర చర్చిలో. ఇక్కడ కష్టమే అనిపిది, ఇక్కడ చాలా బాగుంటుంది. కానీ ఇంట్లో పడుకున్నప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు మెలకువగా ఉండి నిద్రలోకి వెళ్ళే ఆ మధ్యలో ఉన్న క్షణాలు ఉంటాయి చూశారు? ఏది? మెలకువగా ఉండి నిద్రలోకి వెళ్ళే ఆ మధ్యలో ఉండే క్షణాలు. ఆ క్షణాలు ఎంతమందికి ఆనందంగా అనిపిస్తాయి? ఆ క్షణాలు ఎంతమందికి ఆనందంగా అనిపిస్తాయా నిజంగా? వాటిని కూడా ఆనందంగా అట్లా కూడా అనిపిస్తుందా మీకు? దేవుని వాక్యాన్ని బాగా చదివి మీ హృదయాన్ని నింపుకొని పడుకోండి. అంటే నేను అనుభవించింది చెప్తున్నా. ఆ నిద్రపోయే కళ్ళు మూసుకొని మనం నిద్రలోకి వెళ్తాం చూడండి, మెలకువలో నుంచి నిద్రలోకి వెళ్ళే ఆ క్షణాలు ఎలా ఉంటాయంటే హృదయం ఏదో ఒక తెలియని పట్టరాని ఆనందంతో నింపబడినట్టు ఉంటుంది. హల్లెలూయా. అది మీరు దాన్ని మాటల్లో కూడా పెట్టలేరు దాన్ని. హల్లెలూయా. మీరు దాన్ని ఎలాగంటే మాటల్లో కూడా పెట్టలేరు. హల్లెలూయా. మీరు పొద్దున్నే లేచిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత చల్లటి గాలి మీకు తగులుతుంది అనుకోండి, దాన్ని ఆనందించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒక చిన్న పువ్వు మొలిస్తే దాన్ని చూసి సంతోషపడే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అంటే ఇవన్నీ ఏంటి? చాలా
చిన్న చిన్న సంతోషాలు, చిన్న చిన్న ఆనందాలు, వీటన్నిటిని మనం ఎందుకు ఆనందించలేకపోతున్నామో తెలుసా? ఎందుకు ఆనందించలేకపోతున్నాం అంటే వీటిని ఆనందించకుండా చేసే అంత బరువులేవో మన మీద ఉన్నాయి. ఆ బరువులన్నీ తేలికవ్వాలి అంటే యేసయ్య మన హృదయాన్ని తన శాంతితో నింపాలి. హల్లెలూయా. ఎట్లా నింపుతాడు ఆయన? ఇప్పుడు చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం చదివితే 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. ఇదేం సమాధానం అంట? ఉత్తుత్త సమాధానం కాదు, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. అంటే ఏంటి? నీ జ్ఞానం అంతా పెట్టినా కానీ ఈ సమాధానాన్ని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయలేవు. అంటే ఇప్పుడు చూడండి, దేవుని సమాధానం ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను చెప్తున్నా కానీ నేను అనుభవించినంత సమాధానం నేను మాటల్లో పెట్టలేను నేను. ఎందుకు? అది నా జ్ఞానానికి మించిన సమాధానం అది. హల్లెలూయా. బయట నువ్వు పనులన్నీ చేస్తూనే ఉంటావు, కానీ దేవుని సమాధానం నీలో ఉంటే లోపల ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ప్రత్యక్ష గుడారం ఎలా ఉంటుంది? ఆవరణం అంతా ఎలా ఉంటుంది? గోల గోల. ఎట్లా? ఎవడో ఒకడు వస్తాడు, పాప పరిహారార్థ బలిగా తను చేసిన పాపాన్ని బట్టి తీసుకొని వస్తాడు. గొర్రెనో మేకనో దేన్నో తీసుకొని వస్తాడు. ప్రధాన యాజకుడు ఉండి వీళ్ళందరూ ఏం చేస్తారు? బలులు అర్పిస్తుంటారు. బయట గంగాలో ఉంటుంది, అక్కడ కాళ్ళు కడుక్కుంటారు, వస్తుంటారు, బలి అర్పిస్తుంటారు. అంతా యొక్క బలులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి బయట. కానీ అతి పరిశుద్ధ స్థలంలో ఎలా ఉంటుంది? ఏమైనా పని జరుగుతుంటుంది అక్కడ? ఏ పని ఉండదు. ఎట్లా ఉంటుంది? చాలా కామ్గా, చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంటే ఆవరణంలోనేమో పనులు, విస్తారమైన పనులు, కానీ అతి పరిశుద్ధ స్థలంలోనేమో ప్రశాంతమైన వాతావరణం. యేసు ప్రభువు కూడా మన హృదయంలో ఉంటే, ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు? అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు. అట్లాగే యేసు ప్రభు మన హృదయంలో ఉంటే బయటకు మనం ఎన్ని పనులైనా చేయనివ్వండి, కానీ లోపల మాత్రం ఎలా ఉంటుంది తెలుసా? చాలా ప్రశాంతంగా ఉంటుంది. హల్లెలూయా. అంటే ఆ ప్రశాంతతను మనం ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయలేం కూడా. కొంతమందికి చిన్న చిన్న పనులు చేసుకోవాలంటే ఒకేసారి 2-3 పనులు వచ్చి తల మీద పడ్డాయి అనుకోండి, పట్టరాని చిరాకు మొహంలోనే కనపడుతుంటుంది కదా. అంటే హ్యాండిల్ చేయలేరు వాళ్ళ కాదు, వాళ్ళు హ్యాండిల్ చేయలేక వాళ్ళని తిడుతుంటారు. కానీ ఆ సమాధానం ఏం చేస్తుందంటే బయట ఎన్ని పనులు చేసినా లోపల మాత్రం మంచి సమాధానం ఉంటుంది యేసు ప్రభు మనతో ఉన్నప్పుడు. హల్లెలూయా. మనల్ని తీసుకొని వెళ్ళి, ఇప్పుడు చూడండి, అగ్ని బలమును ఏం చేసి చల్లార్చిరని ఉంటుంది కదా. అంటే యేసు ప్రభు మనతో ఉంటే ఏమవుతుంది? మనల్ని తీసుకొని వెళ్ళి అగ్నిలో పడేసినా దాని ఎఫెక్ట్ మన మీద ఉండదు. హల్లెలూయా. మనల్ని తీసుకెళ్ళి సింహాల బోన్లో పడేసినా సింహాల ఎఫెక్ట్, అంటే అవి రెడీగా ఉన్నాయి. ఎవరిని తోస్తాడా, ఎవరిని తిందామా, ఎముకలు కూడా కనపడకుండా తిందామా అని. కానీ అవి కూడా మనల్ని ఏమీ చేయలేవు. హల్లెలూయా. చూడండి, బైబిల్లో ఉన్న భక్తులందరికీ శ్రమలు వచ్చినాయే, కానీ ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఉద్దేశం నెరవేర్చకుండా చచ్చిపోలా. హల్లెలూయా. ఒక్కళ్ళు కూడా ఉద్దేశం నెరవేరకుండా చచ్చిపోలా. మనం చిన్న శ్రమ రంగాల్ని మనం చచ్చిపోతామేనంత భయం మనకి. ఈ రోజుతో నా పని అయిపోయిందేమో అని ఎంత భయం. కానీ యేసు ప్రభు తోడుగా ఉన్నాడని మనకు అర్థమైతే మనకి ఎన్ని శ్రమలు వచ్చినా మన ఉద్దేశం అయ్యేంత వరకు మనము చనిపోము. చూడండి, యేసు ప్రభు యోహాను సువార్త చదువుతుంటే ఆయన ఉంటుంది, అనేక సార్లు ఏంటి, జనాలంట పరిసయ్యులు ఆయన్ని పట్టుకోబోయారు. దేనికి పట్టుకోబోయారు? చంపటానికి. కొన్నిసార్లు రాళ్ళు దిగిపోయారు. దేనికి? నీవు దేవదోషం చేస్తున్నావు అని. కానీ పదే పదే తరచుగా కనపడే మాట ఏంటో తెలుసా? ఆయన సమయం ఇంకా నువ్వు రాలేదు కనుక ఆయనను వారేమీ చేయలేకపోయిరి. అంటే ఆయన సమయం రాలా. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తే ఏమవుతుందంటే అది ఆ సంతోషము, ఆ సమాధానము మన హృదయాల్లో కొలువై ఉండి అది మనకి అన్ని ఏరియాల మీద అది ప్రభావితం చూపిస్తుంది. అన్ని ఏరియాల మీద. హల్లెలూయా. ఈ సమాధానాన్ని ప్రపంచంలో ఎవ్వరు ఇవ్వలేరు. ఈ సమాధానాన్ని, ఈ శాంతిని. హల్లెలూయా. నీ బయట తుఫాను ఉండొచ్చు, కానీ నీలో తుఫాను ఉండకూడదు.
నీ బయట ఎన్ని తుఫానులు చెలరేగినా నీలో మాత్రం తుఫానులు చెలరేగకూడదు. అదే దేవుడు నీకు ఇచ్చే సమాధానం. హల్లెలూయా. చూడండి, అక్కడ ఉన్న యేసుప్రభు పడవలో ఉన్న సమయంలో బయట తుఫాను ఉంది, కానీ యేసుప్రభు మాత్రం పడవలో దోణిలో ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఎక్కడి నుంచి వస్తుంది ఆయనకి ఇంత ప్రశాంతత? ఎక్కడి నుంచి వస్తుంది ఆయనకి ఇంత సమాధానం? ఆ చుట్టూ ఉన్న శిష్యులేమో భయం. యేసుప్రభు వాళ్ళతో ఉన్నా కానీ వారికి భయం, కానీ ఈయనకు మాత్రం ఏ మాత్రం భయం లేదు. ప్రశాంతంగా ఉన్నాడు ఆయన. ఆయన లేచి, వీరేమో భయపడుతున్నారు, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా? అప్పుడు ఆయన అంటాడు, అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుచున్నారు అని చెప్పి గాలిని గద్దిస్తే గాలి నిమ్మలమైపోయి తుఫానంతా అణిగిపోయిందంట. అప్పుడు వాళ్ళు మిక్కిలి భయపడిరి అని ఉంటుంది అక్కడ. ఏమని ఉంటుంది? మిక్కిలి భయపడ్డారు. అంతకుముందు ఎలా భయపడ్డారు? తుఫాను ఉన్నప్పుడు ఎలా భయపడ్డారు? భయపడ్డారు అంతే. యేసుప్రభు గద్దించిన తర్వాత యేసుప్రభుని చూసి ఎలా భయపడ్డారు తెలుసా? మిక్కిలి భయపడిరి. ఆ మాట చదివినప్పుడు ఆశ్చర్యం. ఇప్పుడు తుఫాను గద్దించి తుఫాను ఆగిపోతే వీళ్ళందరూ ఏమవ్వాలా? సంతోషించాలా, ఆనందించాలా. అరే తుఫాను ఆగిపోయిందని చప్పట్లు కొట్టి యేసుప్రభుని ఆరాధించాలా. కానీ యేసుప్రభు తుఫాన్ ఆపితే ఒక్క మాట చేత అంతకుముందున్న భయం కంటే భయం పెరిగిపోయింది వీళ్ళకి, మిక్కిలి భయం. దేనికి ఇంత మిక్కిలి భయం అని నేను ఆలోచిస్తే, ఆయన గద్దించిన తర్వాత సముద్రం ఎలా అయిందో తెలుసా మీకు? అంటే ఇప్పుడు తుఫాన్ వచ్చింది అనుకోండి, తుఫాన్ వచ్చిన తర్వాత తుఫాన్ తగ్గిపోయినా సముద్రం మిక్కిలి నిమ్మలం అవటానికి సెకండ్లో జరిగిపోద్దా పని? జరుగుతుందా? జరగదు. తుఫాన్ వచ్చి అల్లకొల్లోలం అయిపోయి తుఫాన్ ఆగిపోయింది, కాసేపటికి ఆగిపోయింది. సరే, ఆగిపోయినా కానీ ఆ ఉధృతి తగ్గడానికి ఎంత టైం పడుతుంది చెప్పండి? కనీసం కొన్ని గంటలు పట్టదు? పడుతుందా పట్టదా? కానీ యేసు ప్రభు గద్దిస్తే అక్కడ సముద్రం ఎలా అయిందో తెలుసా? అసలు ఇప్పటిదాకా తుఫానే లేదేమో, అసలు ఇప్పటిదాకా ఏమీ జరగలేదేమో అన్నంత నిమ్మలంగా అయిపోయిందంట. అది చూసి ఇలా గుండెల్లో దడబుట్టిందంట. ఇదేంట్రా అసలు ఇంత ఇంత నిమ్మలమైంది అంటే? వాళ్ళని భయపెట్టింది ఏంటిదో తెలుసా? ఈ ప్రపంచాన్ని భయపెట్టేది ఏంటో తెలుసా? ఈ ప్రపంచాన్ని భయపెట్టేది ప్రపంచంలో వచ్చే తుఫాన్లు కాదు. ఆ తుఫానుల్లో కూడా మీరు ప్రశాంతంగా ఉంటారు కదా, ఆ ప్రశాంతత చూసి భయపడతారు. అసలు ఎట్లా ఉంటారు వీళ్ళు ఇంత ప్రశాంతంగా అని. హల్లెలూయా. ఎక్కడి నుంచి వస్తుందిరా ఇంత నెమ్మది? ఎక్కడి నుంచి వస్తుంది ఇంత ప్రశాంతత? ఎక్కడి నుంచి వస్తుంది ఇంత సమాధానం? అది భయపెడుతుంది. ప్రపంచాన్ని భయపెట్టాల్సింది తుఫానులు కాదు. ఎలాంటి తుఫానులు అయినా సరే క్రైస్తవులు అయిన మనకుండే నెమ్మది. హల్లెలూయా. అంటే చూడండి, ఏదైనా భయంకరమైనది భయపెట్టాలి, కానీ దేవుళ్ళో ఉంటే ఎలా ఉంటుంది తెలుసా? ఈ యొక్క నెమ్మది, ఈ సాత్వికము, ఇవే ప్రజల్ని వణికేటట్టు చేస్తాయి. హల్లెలూయా. ఆ సాత్వికం చూసి భయపడతారు. యేసుప్రభు సాత్వికం ఎలాంటిదంటే అసలు ఇంత సాత్వికంగా కూడా ఉండగలరా అనేలాంటి సాత్వికమైంది. హల్లెలూయా. కాబట్టి దేవుడిచ్చే శాంతము, ప్రశాంతత ఇవన్నీ అనుభవించిన వారికి మాత్రమే అర్థమవుతుంది. హల్లెలూయా. ఇదేదో ఒకటి రెండు రోజులు ఉండేది కాదు. ఇది మనకి జీవితాంతము దేవుడు మనకి ప్రతిరోజు మనల్ని నింపేది. హల్లెలూయా. ఏ పరిస్థితిలో ఉన్నా మనల్ని దేవుడు తీసుకొని వెళ్ళేది ఇది. హల్లెలూయా. పరిస్థితులు మనల్ని ఏమీ చేయలేవు. పరిస్థితుల్లో ఏ పరిస్థితుల్లో అయినా సరే మనం ఆనందంగా, సంతోషంగా, సమాధానంగా ఉంటాం మనము. హల్లెలూయా. ఎందుకంటే ఏ పరిస్థితి దేవుడి చెయ్యి జారిపోదు అనే ధైర్యము, చెయ్యి జారిపోదు అనే విశ్వాసము. ఒక్క నిమిషం అనిపించవచ్చు ఇలా జరుగుతుందేమో అని, కానీ వెంటనే మనకి దేవుని వాక్యం తెలియజేస్తుంది ఆయన మన పక్షాన ఉన్నాడు అని. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే తిమోతికి రాసిన పత్రికలో నుండి మనకి అంచె దినాల్లో మనుషులందరూ ఇలా ఉంటారు, కానీ నువ్వు మాత్రం ఎలా ఉండాలి? నువ్వు మాత్రం ఎలా ఉండాలి చెప్పండి? పరిశుద్ధ లేఖనాలని నీవు ధ్యానించాలి.
ఎంతమంది ధ్యానిస్తారు పరిశుద్ధ లేఖనాల్ని? హల్లెలూయా. ఎంతమంది ధ్యానిస్తారు? దేవునికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. ఇష్టం లేకుండా కాదు, ఇష్టం లేకుండా కాదు. చూడండి, ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు మీరు రోజు బైబిల్ చదువుతారు. బైబిల్ చదువుతుంటే ఈరోజు మీరు బైబిల్ తెరిచారు, మీరు చదవాల్సిన అధ్యాయం తెరిచారు. మీరు చదవాల్సిన అధ్యాయంలో వచనాలు 76, 80 కనపడ్డాయి. మీ వెంటనే మీ మనసులో వచ్చే థాట్ ఏంటో చెప్పండి నాకు. 70 పైన వచనాలు కనపడితే అబ్బా ఇప్పుడు ఎలారా, ఇన్ని వచనాలు ఎట్లా చదవాలరా, ఇప్పుడు నా వల్ల కాదే అన్నట్టు అనిపిస్తుందా? నాకైతే ఏమనిపిస్తుంది అంటే, ఈరోజు కొంచెం ఆహారం ఎక్కువ దొరికింది అనిపిస్తుంది. హల్లెలూయా. అంటే వచనాలు ఎక్కువ కనపడితే అది ఒక ఫీస్ట్ అనమాట. అంటే ఇక ఎట్లా ఒక విందు అనమాట అది. హల్లెలూయా. అంటే కొంచెం కొంచెంగా మనము తీసుకోవటానికి, కొంచెంగా ఆహారం మనం భుజించటానికి. ఎందుకంటే ఆయన వాక్యాన్ని భుజిస్తే దానివల్ల వచ్చే ప్రయోజనాల గురించి కాదు. ఫస్ట్ చూడండి, మనం చాలాసార్లు వాక్యం చదివితే కార్యాలు అవుతాయి అనుకుంటాం. కార్యాలు అవుతాయి, కానీ కార్యాలు అవ్వటానికన్నా ముందు దేవుడు దేనితో డీల్ చేస్తాడంటే మన హృదయంతో డీల్ చేస్తాడు ఆయన. అంటే చూడండి, మీరు వాక్యం అంతా చదివారు, మీ శరీరంలో ఒక అనారోగ్యం ఉంది, అయితే మీరు వాక్యం చదువుతున్నారు. వాక్యం అయిపోయిన తర్వాత కూడా మీకు ఆ నొప్పి పోలా, కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ నొప్పి ఉన్న దాని పట్ల మీకున్న భయాన్ని తీసేస్తాడు ఆయన ఫస్ట్. హల్లెలూయా. వాక్యం అంతా చదివినా కానీ మీకు ఇంకా అద్భుతం జరగల, కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ అద్భుతం కన్నా ముందు, ఆ అద్భుతం పట్ల మీరు ఆ శ్రమ కన్నా ముందు, ఆ శ్రమ పట్ల మీకున్న భయం ఏదైతే ఉంటుందో దాన్ని తీసేస్తాడు ఫస్ట్ దేవుడు. హల్లెలూయా. కాబట్టి వాక్యాన్ని ఎందుకు ధ్యానించాలి? కేవలం అద్భుతం జరగటం, ఆరోగ్యం కోసం ఉంటాం, దీనికోసం మాత్రమే కాదు. వాక్యాన్ని చదివితే కొన్నిసార్లు ఏమీ జరగనట్టు కనిపించవచ్చు, కానీ అవి జరగకపోయినా దాని పట్ల మీకున్న భయాన్ని దేవుడు ముందు తీసేస్తాడు. మీరు ఇప్పుడు దాన్ని ఎలా చూస్తారో తెలిసి, ఎలా ఎదుర్కొంటారు? ధైర్యంగా ఎదుర్కొంటారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు వాక్యాన్ని చదవటం వల్ల మన హృదయాల్ని తన సమాధానంతో, శాంతితో నింపుతాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని వాక్యాన్ని ధ్యానించాలి అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ